దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమ గొప్పది, ఆయన దయ గొప్పది. మరి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరి యొక్క విశ్రాంతి దినములో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుడి నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క అనాది సంకల్పము చొప్పున మనందరినీ దేవుడు ప్రేమించి మనకు దేవుడు ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకించుకొని ఆయన మనలను ఆయన సన్నిధానముకు నడిపించుకున్నాడు. మనల్ని వేరుపరిచాడు, అన్యులలో నుండి ప్రత్యేకించుకున్నాడు. ప్రత్యేకింపబడినటువంటి మనందరికీ కూడా దేవుడిచ్చినటువంటి సంఘం, దేవుడిచ్చినటువంటి మందిరం అనేటువంటిది మనకు చాలా అవసరం. దేవుని యొక్క మందిరం అనేటువంటిది, అందులో మనము దేవుని వాక్యాన్ని వింటాము, దేవుని స్తుతిస్తాము, పాటలు పాడుతాము, ప్రార్థనలు చేస్తాము. ఇవన్నీ కూడా దేవుని యొక్క మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలు. మరి దేవుని యొక్క మందిరమును కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రోజున చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. దేవుని మందిరం అంటే అది దేవుడు చెప్పిన మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. మరి ప్రార్థనా మందిరము అని దేవుడే చెప్తున్నప్పుడు సంఘంలో ఎక్కువగా ప్రార్థనలు ఉండాలి, పాటలు ఉంటాయి, వాక్యము ఉంటుంది, కానీ అన్నిటికంటే ఎక్కువ ఏముండాలా? ప్రార్థనలు ఉండాలి. మరి దేవుని మందిరము ప్రార్థనా మందిరము అని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు అందులో ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు అనేది ఒకసారైనా ప్రశ్న వేసుకున్నామా? వేసుకొని ఉండింటే నేను వెళ్ళి ఈరోజు నా దేవుని మందిరంలో నేను ప్రార్థన చేయాలి అనేటువంటి ఆతృతతో వచ్చి ఉండేటువంటి వాళ్ళు. ఇది దేవుని మందిరము అని కానీ, లేకపోతే నా దేవుని మందిరంలో నేను ప్రార్థించాలని కానీ, నేను నా దేవుని మందిరంలో స్తుతించాలి అని కానీ భయము లేకుండా, భక్తి లేకుండా ఉండేవాళ్ళు చాలామంది శాతం సంఘాల్లో కనిపిస్తున్నారు. మన సంఘంలోనే, వేరే సంఘం వద్దు మనకి, మన సంఘంలోనే చాలామంది ఉన్నారు. మరి ఇటువంటిప్పుడు దేవుని వాక్యము ఒక మాట హెచ్చరిక ఇస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 24వ వచనం 25వ వచనం చదివి మనము ధ్యానం చేసుకున్నాం. ఒక వ్యక్తికి దేవుని యొక్క మందిరం యొక్క ఆవశ్యకత, దేవుని యొక్క మందిరం అవసరత ఎలాంటిది, మందిరం లేకపోతే మన పరిస్థితి ఎలాగా, మనం ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. చదవండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనిని ఒకడు పురికొల్పవలెనని ఆలోచింతము అనేటువంటి మాటలు మనకి ఇక్కడ గమనిస్తున్నాం. ఈ రోజున దేవుని యొక్క మందిరాన్ని గూర్చి 6 అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి అంశాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో మనం గమనిస్తున్నటువంటి మాట, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఎక్కువగా ఏ దినం? ఆ దినము ప్రభు యొక్క దినం, ప్రభు యొక్క రాకడ అనేటువంటి దినం ఒకటి ఉంది. ఆ దినం అనేటువంటిది సమీపిస్తున్నప్పుడు మరి ఎక్కువగా మనం ఏం చేయమంటున్నాడు వాక్యములు గమనిస్తే, ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఏది చూచి? దేవుని యొక్క దినము సమీపిస్తూ ఉన్నది, ఆ దినము సమీపించుచు ఉన్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. పాత పద్ధతి అయితే వారానికి ఒకసారి వచ్చేటువంటిది పాత పద్ధతి. మరి దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆదిమ సంఘములో ప్రతిరోజు కూడా వారు దేవాలయములో కూడుకుంటూ ప్రార్థనలు చేస్తున్నట్లుగా అపోస్తుల కార్యాలు మనం చూస్తున్నాం. మరి ప్రతిరోజు దేవాలయంకు రావాలి అంటే మనకు ఒళ్ళు బద్ధకం, కనీసం వారంలో ఒకసారి రావడానికి ఇంకా బద్ధకం. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆ దినము సమీపించిన కొలది మీరు మరి ఎక్కువగా చేయమంటున్నాడు.
ఒకడు అంటాడు ఒక అవసరం లేదు, కొద్దిసేపు చాలు, ఎక్కువసేపు మేము ఉండలేమనుకుంటారు కొంతమంది. మరి వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యానికి భిన్నమైన జీవితం మనం జీవిస్తే, మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ హెచ్చరికలు మనం తిరస్కరిస్తే, ఒక రోజున దేవుడు ఇవ్వబోయేటువంటి పరలోకాన్ని కూడా తిరస్కరించినట్లే దాని అర్థం. వాక్యమును మనకు ఏమైతే వింటున్నామో ఆ వాక్యానుగుణంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అందుకే ఖచ్చితంగా చెప్తున్నమాట, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కువగా మనం చేయాలి. వారంలో ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు రావాలి? ఒకటికి మించి ఎక్కువ పర్యాయాలు దేవుని యొక్క మందిరములో వ్యక్తిగతంగా మనము ఈ స్థలములో ఏమవ్వాలి? సమాజముగా కూడుకొని దేవుని యొక్క నామమును ఘనపరచాలి, మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితంలో ఏమని వాక్యం సెలవిస్తూ ఉంది? కొందరు మానుకుంటున్నారు. అయితే మీరు అలా మానుకోవద్దు. ఏ విషయంలో? సమాజముగా కూడుకునేటువంటి విషయంలో మీరు మానుకోవద్దు. కొందరు సమాజముగా కూడటం మానుకొనుచున్నట్లుగా మీరు మానుకోకూడదు. ప్రభువు దినము సమీపించుట మనకు తెలుస్తూ ఉంది, గుర్తులు తెలుస్తూ ఉన్నాయి, ఆనవాళ్ళు తెలుస్తున్నాయి, యుద్ధాలు, ఇంకా ఏమేమి ఉన్నాయమ్మా? భూకంపాలు, మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, కాటంకాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. దేవుని రాకడకు మునుపు జరుగుతున్న ఈ గుర్తులన్నీ మనం చూస్తున్నప్పటికీ కూడా మనుషుల ఇంకా భయం అనేటువంటిది లేకుండా ఏం చేస్తున్నారు? సమాజముగా ఇంకా ఏం చేస్తున్నారు? కొందరు మానుకొనుచున్నట్టుగా ఆ గుంపులోకి వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం ఏం సెలవిస్తున్నట్టు, మీరు మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆర్థికం ఇచ్చాడు, ఆయుష్నిచ్చినాడు, ప్రాణం పెట్టాడు, అన్నీ ఉన్నప్పుడే నీ దేవుని మందిరములో నీవు గడపటం నేర్చుకో. మరలా నీవు గడపాలనుకున్నప్పుడు ఈ సమయం నీకు రాదు. నీవు ఒకవేళ రోగి అయిపోవచ్చు, లేకపోతే చచ్చిపోవచ్చు, లేకపోతే అనుకూలతలు అనుకూలించకపోవచ్చు, లోకం మారిపోవచ్చు, రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకుల యొక్క ప్రభావం ఎక్కువగా పడవచ్చు, రకరకములైనటువంటి పరిస్థితులు రాబోయేటువంటి దినాల్లో మనం చూడబోతాం. మరి అటువంటిప్పుడు మనకు వాక్యము కావాలి, మందిరము కావాలి, సేవకుడు కావాలంటే ఏ ఒక్కటి కూడా మీకు దొరికేటువంటి అవకాశమో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలామంది నిర్లక్ష్యం అనేటువంటిది చూపెడుతూ ఉన్నారు. మరి దేవుని వాక్యమును మీరు అనుసరించి జీవిస్తున్నట్ల, లేకపోతే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ ఎదిరిస్తూ దేవునికి ఎదురుగా వెళ్తున్నట్టు ఒకసారి మీరు ఆలోచన చేయండి. వాక్యం బోధిస్తుంది. కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానక ఒకరినొకడు హెచ్చరించుచు అనుదినము ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయుచు అన్నాడు. కానీ వారానికి ఒకసారి వచ్చి ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోమని చెప్పాడా? చెప్పలేదే. అరగంట కూర్చోమని వెళ్ళమని చెప్పలేదు దేవుడు. ఒక గంట సేపు కూర్చొని వెళ్ళిపోమని చెప్పలా, 2 గంటలు కూర్చోమని వెళ్ళిపోమని చెప్పలా. మరి ఎక్కువగా చెయ్యి. పరమగీతంలో కూడా ఉండి నీ మందల అడుగు జాడల్లో నీ వెళ్ళు అని చెప్పి ఒక మాట ఉంది కదా. మరి మందల అడుగు జాడలు అంటే ఆదిమ సంఘాన్ని మనము సాదృశ్యంగా తీసుకుంటే, ఆ ఆదిమ సంఘము ప్రతిరోజు కూడా వారు దేవాలయంలో ఏం చేస్తున్నారు? కూడుకుంటూ ఉన్నట్టుగా, ప్రార్థనలు చేస్తున్నట్టుగా వాక్యంలో గమనిస్తాం. మరి ఎన్ని పర్యాయాలు మనము దేవుని వాక్యము ద్వారా హెచ్చరింపబడుతున్నప్పటికీ కూడా, దేవుని వాక్యములను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, ఆ హెచ్చరింపు నాకు కాదు, ఈ గద్దింపు నాకు కాదు, ఇది నాకు సంబంధించిందే కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ దేవునికి సంఘానికి దూరం అయిపోతూ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లోనికి వస్తున్నారు. మరి అందుకే కుటుంబాలలో నెమ్మది, సమాధానము, సంతోషము, దీవెన, ఆశీర్వాదం, ఆత్మీయత ఇవేమీ కూడా లేకుండా కరువైపోతూ ఉంది. మరలా వారిని చూస్తే బాహ్య ప్రపంచానికి ఎలా కనిపిస్తారు? చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపిస్తారు. సంతోషంగా ఉన్నట్టే ఉంటుంది, లోపలంతా దుఃఖమే, వేదనే, బాధే, పోరాటమే, ఆరాటమే ఉంటుంది. ఏ కారణాలు ఇవన్నిటికీ అంటే, దేవునితో సహవాసం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే అంత ప్రాముఖ్యమైనటువంటిది. కొందరు మానేసుకుంటున్నారు. నీవు మానుకోవద్దు, వాక్యం హెచ్చరిస్తుంది. నేను చెప్పడంలే. ఒకవేళ నేను మిమ్మల్ని బలవంతం చేసి ఇక్కడ రప్పిస్తే నాకేమన్నా వస్తుందా? ఎవరి కోసము? దేవుని వాక్యం ఉన్నట్టు బోధించేది ఎవరి కోసము? మనందరి కోసం. మరి సమాజముగా కూడుకునటం మానేస్తున్నారు కొంతమంది. వారిని ఎన్నిసార్లు మనం హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ప్రేమతో చెప్పినా వారు రారు, మందిరానికి రారు. అటువంటి వారిని కూర్చే దేవుడు ప్రస్తావిస్తూ మీరు మానుకోవద్దు.
కొందరైతే మానుకుంటున్నారు, కానీ మీరు మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. హల్లెలూయా. వారానికి ఎన్నిసార్లు రావాలి? ఇప్పుడు మనము గ్రామాల్లో ఉండే వాళ్ళకి అవకాశం లేదు, కానీ వారికి ఆశ ఉంది. దేవుని మందిరంలో కూడాలి, కలుసుకోవాలి, ప్రార్థనలు చేయాలి, ఆశ ఉంది. కానీ మందిరం చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మాత్రం ఏం లేదు, ఆశ లేదు. చచ్చిపోయింది ఆశ లేదు. దేవుని మందిరం అన్నా, దేవుని సన్నిధిలో కూడుకోవాలన్నా, ప్రార్థనలు చేయాలన్నా, స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా ఆశ లేదు. ఏమి కారణము? దేవుని యొక్క మందిరములో కొందరు మానుకుంటున్నారు, చూసారా? అలాగ మానేసుకునేటువంటి దాన్ని అలవాటు చేసుకున్నారు అంతే. ఏదో ఒక కుంటి సాకు చెప్పేసి మానేసుకుంటున్నారు. అది ఒక రోజు అయితే పర్వాలేదు, ఒక వారము, 2 వారాలు, 1 నెల, జీవితం అంతా కూడా అది ఏమైపోయింది? అలవాటుగా మార్చేసుకుంటూ ఉన్నారు. కొందరు మానుకుంటున్నారు. అలాగే మీరు మానొద్దు. సహవాసం అని అంటే, సహవాసములో వచ్చి మన కింద వాక్యంలో ఏం రాయబడిందంటే, అలాగ మానుకొనక మీరు చేసేది ఏమిటి అంటే, ఏం చేయాలంటే, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము అని వాక్యం సెలవిస్తోంది. అంటే ఒకరినొకరు రేపుకోవాలి. కొంతమంది వాక్యం కోసం మాత్రమే వస్తారు, వాక్యం వినేసి పరుగు. ఇది భక్తి కాదు. వాక్యం సెలవిస్తుంది ఒకరినొకరు పులికొల్పుకోవాలి అంటే, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కొంత సమయము ఇక్కడ గడపాలి, ఒకరినొకరు పరామర్శించుకోవాలి, ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి, ఒకరినొకరు ఆదరించాలి. వాక్యం అదే సెలవిస్తుంది. ఏమంటున్నారు? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతముని వాక్యం సెలవిస్తా. మరి ఏ కార్యం చేస్తున్నావు నువ్వు? ఆమెను అంటానట్లే పోలీసుడు దొంగను ధరిమినట్లు పరుగు, ఆ తలుపులో ఈ తలుపులో పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఏమైనా ప్రయోజనం ఉందా? ఇదంతా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలే. దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కార్యం అయితే మాత్రం కాదు. కొంతమంది ఆన్లైన్లోనే వాక్యం వింటాం, మేము చాలులే ఫోన్పేలో కానుకలు వేసేస్తాం. ఆన్లైన్ మెసేజ్, ఫోన్పే కానుకలు లెవెల్ అయిపోయింది. నువ్వు అక్కడ చెప్పావు, మేము ఇక్కడ పంపించాం. ఇది కూడా కాదు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? సమాజముగా కూడుకొనుట కొందరు మానుకుంటున్నారు, మీరు మానుకోవద్దు. మానుకుంటే సహవాసం అనేటువంటిది మనకు ఉండదు. సహవాసంలో ఒకరినొకరు ఏమి చూపెట్టమంటున్నాడు? ప్రేమ చూపెట్టు. ప్రేమ చూపెట్టాలంటే నువ్వు మనిషి ఇక్కడ ఉండాలా వద్దా? వాక్యం మాత్రం వినేసి వెళ్ళిపోతే ఏం ప్రయోజనము? ఎవరి మాటను తిరస్కరిస్తున్నారు తెలుసా? నా మాటని కాదు, దేవుని మాటని తిరస్కరిస్తున్నట్టు దాని అర్థం. ప్రేమ చూపెట్టాలి, సత్కార్యములు కూడా చేయుటకు ఒకరినొకరు పురిగొల్పుకోమని చెప్తాడు. ఒకరు వచ్చి నీకు వందనాలు చెప్తే కనీసం వందనాలు చెప్పడానికి కూడా ఒళ్ళు బద్ధకం, మూతి ఎట్లా చెప్పుకో అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాడు. శిష్యుల పాదాలను సైతం ఆయన కడిగాడు, అంత తగ్గించుకున్నాడు. కానీ మనుషులకు మాత్రం ఎంత అహము, ఎంత అవిధేయత కనిపిస్తుందంటే మనుషుల్లో అంత అహం కనిపిస్తా. ఒకరు వందనాలు చెప్తే మూతులు తిప్పుకొని ముడుచుకొని పోయేవాళ్ళు కొంతమంది, అలిగిపోయేవాళ్ళు కొంతమంది, దానికి నేనేం పెట్టేది, ఈయనకి నేనేం పెట్టేది అని వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. కనీసం సంఘ కాపరితో కలిసి హలో అనే మాట కూడా లేదు. తలుపులు తీసుకున్నారా, తీసిపడే పరుగు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంత అర్జెంటు పనులు మనకు? పోయి అన్నం తిని పడుకునేదే కదా. ఒకరోజు లేటుగా తింటే చచ్చిపోతామా? సహవాసంగా కూడుకున్నప్పుడు ఒకరినొకరు పురిగొల్పుకోమని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును. నీ సత్కార్యములు, నీ ప్రేమ సహవాసంగా కూడినప్పుడైనా నువ్వు చేయకపోతే నీ అంతగా నీవు సపరేట్గా వెళ్ళిపోకూడదు. వాక్యం సెలవిస్తుంది. సంఘం అనేటువంటిది దేవుని యొక్క శరీరం. దేవుని శరీరమా కాదమ్మా? ఆయన యొక్క శరీరం. ఆ శరీరములో అమర్చబడిన అవయములు ఎలాగైతే అమర్చబడి ఉన్నాయో ఆ రీతిగా దేవుడు మనల్ని నిర్మిస్తే, అదే రీతిగా సంఘములో కూడా నీవు ఒక అవయవం వలె నీవు ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం వలె నీవు ఉంటేనే అది దేవునికి మహిమ. అంతేకాని నేను సపరేట్, నేను ఇంకొక మార్గం, నా రూటు వేరు, నీది వేరు అని అనుకుంటూ ఉంటే నువ్వు వేరుగానే ఉంటావు. వేరుగా ఉండి ఫలించేది మాత్రం ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే హెచ్చరిస్తాడు. సమాజంగా కూడటం మానేసుకుంటున్నారు, కుటుంబాలుగా రావడం మానేసుకుంటున్నారు. బిడ్డలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, రక్త సంబంధికులు ఒక చోట, రకరకాలైనటువంటి భక్తి. ఈ భక్తి అంతా కూడా దేవుని దృష్టికి పనికిరానటువంటిది. మనకు దేవుడు ఒక సంఘం ఇస్తే ఆ సంఘంలో తల్లి తండ్రి అనేటువంటి వారు స్థిరముగా ఉంటే ఆ బిడ్డలు కూడా ఎలా ఉంటారు? అదే సంఘములో స్థిరపరచబడతారు. ఒక్క ఆదివారానికి పరిమితమైపోయి సంఘములో ఉండాల్సినటువంటి పద్ధతులను, క్రమాలను అనుసరించకుండా
దేవుని యొక్క శరీరం అని పిలువబడుతున్న సంఘంలో అవయవములు ఎలాగైతే అమర్చబడి ఉన్నాయో, ఒకదానికొకటి అతుక్కుబడి ఉన్నాయో, అలాగ జీవించకుండా వేరువేరుగా జీవిస్తూ ఉంటారు. చూసారా, నేను వేరు నువ్వు వేరు అనేటువంటి మాటలు. ఇప్పుడు ఈ కండ్లు ఇంకో చోటకు పోతాయి, ఈ కాళ్ళు ఇంకో చోటకు పోతాయి. కుదురుతుందా? ఈ శరీరం ఉంటుందమ్మా? పెరిగి మనం ఇంకో చోటను అతికిస్తే ఉంటుందా? ఏమైపోతాయి? చెవి చచ్చిపోతుంది. హల్లెలూయా. ఈ చేతిని నరికేసి ఇంకో చోట పోయి మనం అతికిచ్చామనుకోండి, ఉంటుంది ఇందులో జీవమో? ఇది ఎందులో అమర్చబడి ఉందో అందులో ఉంటేనే దీనికి జీవం అంటుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ చేతిని నరికి నువ్వు పక్కన పెట్టినా, కాళ్ళు నరికి పెట్టినా, కండ్లు నరికి పెట్టినా, తలకాయ నరికి పెట్టినా, అది నరకబడిన తర్వాత వెంటనే అది ఏమైపోతుంది? సస్తుంది అంతే. కుటుంబ వ్యవస్థ అయినా, సంఘ వ్యవస్థ అయినా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒకే స్థలములో మనము స్థిరంగా నాటబడి ఉండాలి. ఆ స్థిరత్వము లేనటువంటి విధానాన్ని బట్టి కొందరు మానేసుకుంటున్నట్లుగా, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నట్టుగా మీరు మానుకోవద్దు. మీరు అలాంటి కార్యములు చెయ్యవద్దు. మీరు ఇంకును ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు అట్లాంటి కార్యాలు చేయాలి. దేవుడి మందిరానికి మరి ఎక్కువ సార్లు రావాలి. ఒక ఆదివారమే కాదు, ఒక గంట సేపే కాదు, ఒక వాక్యం కోసమే కాదు, సహవాసంగా కూడుకునేటువంటి దానిని బట్టి నువ్వు ఎక్కువ సార్లు దేవుని మందిరంలో ఏం చేస్తుండాలా? కలుసుకుంటూ ఉండాలి, కూడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అదే వాక్యం హెచ్చరిస్తుంది. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, మన కళ్ళెదురుగా ఎదురుగా ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. ఎంతోమంది చచ్చిపోతున్నారు, ఎంతోమంది యాక్సిడెంట్లు చచ్చిపోతున్నారు. దేవుడు ఇంకా మనల్ని బ్రతికినిస్తున్నాడంటే దేవుని రాకడికి ఎంత సమీపంగా ఉందో, మనము చేయాల్సిన పనులు ఏమున్నాయో, మనము ఎంతగా సిద్ధపడాల్సినవి ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా సిద్ధపాటు చేసుకొని ఇంకా దిద్దుకోకుండా రుద్దుకోకుండా మనం అట్లే ఉంటే, ఎత్తబడేటువంటి ఈ కాలములో ఇంకా మనము ఆ యొక్క దీనస్థితిలోనే కనుక ఉంటే ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియని దినాలు. అటువంటి తెలియనటువంటి రహస్య దినముల్లో మనం జీవిస్తున్నప్పుడు ఎంత భయముతో భక్తితో మన కుటుంబాన్ని కట్టుకుంటూ మనము కట్టుకుంటూ దేవుని యొక్క మందిరములో మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేటువంటి ఆలోచన, భయము, భక్తి లేకుండా మనం బ్రతుకుతూ ఉంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక అనేటువంటి మాటలో మీరేమైపోతారు? విఫలమైపోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము దేవుని సన్నిధానంకి వచ్చినప్పుడు ఫలించాలా లేకపోతే విఫలమైపోవాలా? ఫలించడానికే మనం ఇక్కడికి వస్తున్నాం. వాక్యం ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, బోధించినా ఇది నాది కాదులే, చెప్తే చెప్పుకుంటానులే, నా పద్ధతి నేను మార్చుకోను, నా బిడ్డల పరిస్థితి అంతే, నేను అంతే, నా మొగుడు అంతే, నా పెండ్లం అంతే, నా అమ్మ, నా ఆయన అందరూ అంతే, మేము ఇట్లే ఉంటాం, మేము బ్రతికేది ఇత్తే. మరి కుటుంబాలుగా ఎత్తబడాలన్న ఆశ మీకు లేదు, కుటుంబాలుగా దీవించబడాలన్న ఆశ మీకు లేదు, కోరికలు లేవు. అందుకే కుటుంబాలన్నీ కూడా ఎలాగైపోయాయి తెలుసా? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణములాగా అయిపోయాయి. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు సర్వ సమాజం అంతా కూడా దేవుని ఎదుట పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నిలవబడి దేవుని స్తుతించిని వాక్యం సెలవిస్తా. ఎందుకు ఆ మాటలన్నీ రాసిపెట్టారు? ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఆ కుటుంబమును దేవుడు ప్రేమించి వ్యవస్థగా ఏర్పాటు చేస్తే ఆ కుటుంబం అంతా కూడా ఆ కుటుంబానికి ఇచ్చిన సంఘములో ఏమవ్వాలి? నిలవబడాలి, స్థిరముగా నిలబడాలి. హల్లెలూయా. స్థిరత్వం అనేటువంటిది లేకపోతే అస్థిరత్వం, చంచలత్వంతో కలిగినటువంటి స్థితి నీకు ఉంటే ఎప్పుడు కదిలింపబడుతూనే ఉంటావంతే, స్థిరత్వం లేదు. నిర్మలమైన మనస్సు నీకు ఉండదు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకరు పురికొల్పుకుందము, రేపుకుందము అని చెప్తాడు. మరి ఒకరిని చూసి ఒకరు మొగాలు తిప్పుకొని మూతులు ముడుచుకొని పోయేదానికి కాదు మందిరానికి వచ్చేది. మందిరానికి వస్తే మందిరమైన తర్వాత అందరికీ వందనాలు చెప్పుకొని, మీకేమైనా సమస్యలున్నా, వారికి ఏమైనా సమస్యలున్నా, శోధనలున్నా, మేము ఒకప్పుడు ఇలాంటివి అనుభవించిన వాళ్ళము, దేవుడు మాకు సహాయం చేశాడు, మాకు కనికరం చూపెట్టాడు, మీకోసం మేము ప్రార్థన, ఇలాంటి విషయాలు మాట్లాడుకొని వెళ్ళాలి. ఇలాంటి మాటలు మాట్లాడాలో వద్దా? మాట్లాడితేనే మీరు ఏం చేసినట్టు? సహవాసము చేసినట్టు. ఎవరితో? పరిశుద్ధులతో, సంఘములో కూడిన పరిశుద్ధులందరితో కూడా మీరు సహవాసం చేసినట్టు దాని అర్థం. ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోయేది కాదు, ఒక వాక్యం వినేసి వెళ్ళిపోయేది కాదు, అది భక్తి కానే కాదు. వాక్యం ఖచ్చితంగా బోధిస్తారు. నీ జీవితంలో ఎంతోమంది మానేసుకుంటున్నారు, అలా మానుకోవద్దు. సత్కార్యములు చేయటానికి, ప్రేమ చూపుటకు ప్రభు దినము సమీపించుకొలది మరి ఎక్కువగా మీరు ఆ విధంగా చేయమంటారు. వారమునకు ఒక్కసారి కాదు. ఎన్నిసార్లు రావాలి మనము? ఎన్నిసార్లు రావాలా? 3 సార్లు సరిపోతుందా?
ఆదిమ సంఘం ఎన్నిసార్లు వచ్చింది? ప్రతిరోజు కూడా దేవాలయంలో వారు తప్పక కూడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తారు. అపోస్తల కార్యం చూడండి 2:46 వాక్యం ఉంటుంది. తప్పకుండా వాక్యం ఉంది. అంటే వారు ఎప్పటికీ కూడా మిస్ అవ్వలేదు. ఎడతెగినటువంటి స్థితి వారిలో కనిపిస్తోంది. మనమైతే ఎప్పుడు ఎడతెగేటువంటిది, ఎప్పుడు ఎడబాటే, ఎప్పుడు ఎగరగొట్టేదే. ఏమీనంటే మనం ఏదో ఒకటి చెప్తాం, ఏదో ఒకటి చెప్పేస్తాం అంతే. ఇంక దానికి మళ్ళీ తిరుగు ప్రశ్న వాడు వేయకూడదు. అట్లాంటి భక్తి చేస్తే మనకి ఏమైనా ఉపయోగం ఉందండి? ఏమీ ఉపయోగం లేదు. వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఉన్నట్టుగానే దేవుని వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యానుసారంగానే మనం జీవించాలి. కానీ ఏదో వచ్చినామా టయానికి ఆమెనంటే పోలీసోడు దొంగను తరిమినట్లు పరుగులు తీసుకొని వెళ్ళిపోతే ఇంక నీకు సావాసం లేదు, ప్రేమ చూపేది లేదు, నీకు సత్కారములు చేసేటువంటి స్థితి లేదు. ఇవన్నీ పోగొట్టుకుంటున్నావు. ప్రేమ చూపమని వాక్యం చెప్తోంది, సత్కార్యములు చేయమని వాక్యము చెప్తోంది, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ఆ విధంగా చేయమని చెప్తోంది, పురుగులు పోమని చెప్తుంది. ఈ 4 విషయాలు ఎంతమంది చేస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఆరాధన అయిపోయేంత వరకు కూడా చిట్ట చివరి వరకు ఉండి ఒకరికొనొకరు వందనాలు చెప్పుకొని ప్రేమ చూపెట్టి సత్కార్యములు చేసి ఒకరినొకరు పురుగొలుపుకుంటూ వెళ్ళేటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు సంఘంలో? మనకెప్పుడు వాగ్దానాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవే మనకు కావాలి. మరి ఇట్లాంటి వాక్యం అవసరమా కాదా? మరి వాక్యాన్ని నేను ఎన్నిసార్లు చెప్పింటా? మీ వాక్యము దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడింటాడు? బ్రతుకులు మారినాయా? మారలే. బ్రతుకులు మారలేదు. మారని బ్రతుకులు తీసుకుపోయి దేవుని ముందర పెడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందమ్మా? లేదే. ప్రయోజనం లేనటువంటి భక్తి నిష్ఫలమైపోతుంది. నువ్వు వినే వాక్యం కూడా నిష్ప్రయోజనమైపోతుంది అని వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వినేటువంటి వారితో కూడా కలిసి నువ్వు వినాలని వాక్యం హెచ్చరిస్తుంది. అలాగే చేయకపోవటం వలన నీవు విన్న వాక్యము కూడా నిష్ప్రయోజనమైపోతుంది అని చెప్తారు. వాక్యం, దేవుని మందిరమునకు వచ్చి నీవు వాక్యం విను, సమాజముగా కూడు, సహవాసంలో ఉండి వాక్యాన్ని విను, అది నీకు ప్రయోజనం. నీవు ఆన్లైన్లో నేను వింటాను అని అనుకుంటే అది నీకు నిష్ప్రయోజనము అని చెప్తుంది వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొట్టమొదటిది వాక్యములో మనం హెచ్చరిక చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యం ఏమైతే హెచ్చరిస్తుందో, ఖండిస్తుందో, గద్దిస్తుందో, బుద్ధి చెప్తుందో దానికి అనుగుణంగా మనం ఎప్పుడైతే లోబడతామో, జీవిస్తామో అప్పుడే ఆ వాక్యము మనకు ప్రయోజనకరముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దానికి అవిధేయత చూపెట్టినా, తిరస్కరించిన ఆ వాక్యము నిష్ప్రయోజనమవుతుంది. మంచి నేలను పడిన విత్తనము ఏమైంది? మరి ఎలా ఫలించింది? 30 60 100 ఫలించాయి. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు ఏమయ్యాయి? అపవాదైన సాతానుడు విత్తనాలన్నీ ఏం చేసుకుంటూ వెళ్ళాడు? దొంగలించుకుంటూ వెళ్ళాడు. ఈ రోజున త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు పోలినటువంటి వారుగా చాలామంది ఉన్నారు. త్రోవ పక్కలో పడిన విత్తనం అది ఏది ఫలించింది అనుకో, ఒక చెట్టే ఉందనుకోండి, అందులో ఫలాలు వస్తే త్రోవ పక్కలో పోయేవాడంతా దాన్ని ఏం చేస్తాడు? కోసుకొని పోతా ఉంటాడంతే. అది ఏడుదో చెట్టు, అది దాన్ని ఏమంటారు? దాన్ని పరిగిలి చెట్టు అంటారు కదా, పరిగిలి మాండ్లు అంటారు, చూసినారా? అంతే కదా, చింతమాండ్లు ఆడాడా ఉంటాయి, పరిగిలి పోయినాయి. ఎవడు పోయినా వాడు కొట్టుకోవచ్చు. ఆడిపోయింటి పరిగిలి మాండ్లు గాడికి పోయింటి చింతకాయలు ఎరకొచ్చుకోండి, అవి బెరకొచ్చుకోండి, ఇవి బెరకొచ్చుకోండి చెప్తాను. పరిగిలి పెట్టిపోయిన పరిస్థితి అది. ఏవి? త్రోవ ప్రక్కల్లో అపవాదైన సాతానుడికి అనుకూలముగా, మనుషులకు అనుకూలముగా జీవించేటువంటి బ్రతుకు అది బ్రతికే కాదు. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనంగా ఉండకూడదు. ఆ విత్తనం ఎక్కడ పడాలా? మంచి నేలన పడిన విత్తనం అయితే నీ హృదయం మంచి నేలగా మార్చుకుంటే అప్పుడు ఆ వాక్యము 30 60 100 ఫలింపజేసి నిన్ను ఫలభరితమైన జీవితంలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది వాక్యం మనకు హెచ్చరిస్తా. సమయం ఉన్నప్పటికి కూడా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా. మన పనులు మాత్రం మానుకునే ప్రసక్తే లేదు. మనకి ఎన్ని పనులు ఉండినా, మనకి ఎన్ని వేరే వాళ్ళ పనులు ఉన్నా, మన పనులు మాత్రం మొదట మనం చేసుకొని తర్వాతనే మళ్ళీ దేవుని పని, తర్వాతనే దేవుని మందిరం, తర్వాతనే వాక్యం, తర్వాతనే ప్రార్థన, తర్వాతనే సహవాసం, తర్వాతనే నీ తర్వాతనే అన్నీ దేవునికి ఇస్తున్నావు. కానీ నీ దేవుని తర్వాత నీ పనులు ఏమన్నా చేసుకున్నావా? ఎప్పుడన్నా చెయ్యం. ఎందుకంటే అమ్మో నా పనులు నేను చేసుకోవాలి, ఆదివారం ఆ రోజే అన్ని పనులు పెట్టుకోవాలి, ఆదివారం మందిరానికి క్రమంగా వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి, భయం లేదు, భక్తి లేదు, ఏమీ ఉండదు.
అందుకే వాక్యం సెలవిస్తారు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఒక వ్యక్తి మందిరానికి రాలేదంటే మరొక విశ్వాసి ఏం చేయాలి? ఆ వ్యక్తిని ఏం చేయాలా? పురిగొల్పు, హెచ్చరించు. ఎందుకు దేవుని మందిరానికి రాలేదు నువ్వు? రా అని హెచ్చరించుచు. వాక్యం ముందే లేదమ్మా? హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకో. నీవు మందిరములో చివరి వరకు ఉండి అందరినీ కలిసి వందనాలు చెప్పి వారి క్షేమ సమాచారాలు తెలుసుకొని అవసరమైతే వారి కోసం ప్రార్థనలు చేసి నీ శక్తి ఉంటే వారికి సహకరించి ఆర్థికంగా కూడా నువ్వు సహకరించి వెళితే అది సత్కార్యం. అది నువ్వు ప్రేమ చూపెట్టేటువంటి విధానం. దేవుడు అదే చేశాడు. మరి దేవుని బిడ్డమైనటువంటి నీవు ఆ కార్యము చేయకుండా నీవు పరుగులు తీసుకుంటూ దొంగలాగా వెళ్ళిపోతే, దొంగలాగా వచ్చి దొంగలాగా పోతే నిన్ను దేవుడు ఒకరోజు దొంగనే అంటాడు. కానీ నువ్వు ప్రేమ చూపిన వ్యక్తివి అని నిన్ను పిలవడు. సత్కార్యములు చేసిన వ్యక్తివి అని నిన్ను సన్మానించాడు దేవుడు. రానైనా నువ్వు వచ్చినావు పోయినావు, నీకు పరలోక రాజ్యంలో పెద్ద సింహాసనం వేసిన కూసుందిరా అని పిలుస్తాడమ్మా? పిలవడు. ఎందుకంటే మన బ్రతుకులు భూమి మీద ఉన్నప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ మందిరము పరలోక రాజ్యమునకు ప్రతిబింబం. ఇందులో నీ ప్రవర్తన ఎలా ఉంది, ఎలా నీవు జీవించావు, ఎలా బ్రతికావు, ఎలా దేవుణ్ణి ఆరాధించావు, ఏ సమయానికి వచ్చావు, వెళ్ళావు, అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? రికార్డ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చావు, పాట పాడుతూ ఉంటావు, నీ హృదయంలో ఏం తలంచుకుంటున్నావు దానికి లెక్క చెప్పాలి. దేవుని మందిరానికి ఏ సమయానికి వస్తున్నావు, నీ హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నావు దానికి కూడా లెక్క చెప్పాలి. బాహ్య ప్రపంచానికి కనిపించే క్రియలైనా నీ అంతరంగములో తలంచే తలంపులు ఉద్దేశాలు అన్నిటికీ కూడా ఒక రోజున దేవునికి లెక్క. నువ్వు మాట్లాడే మాట, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఉద్దేశములు అన్నిటికీ చెప్పాల్సిందే. హల్లెలూయా. మనం అనుకోవచ్చు మనిషిని కంటికి కనిపించే వాటి గురించి లెక్క చెప్తే చాలులే అనుకోవచ్చు. అవి గుట్లో కూడా ఫెయిలే కదా మనము. మనిషికి కనిపించే క్రియల్లో కూడా ఫెయిలే. ఇంకా లోపల ఉండేటివి, లోపల ఎన్ని ఉంటాయమ్మా? మనిషిని హృదయంలో ఎట్లాంటి తలంపులు వస్తాయి ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? మరి దేవుడు రికార్డ్ చేస్తున్నాడా లేదా? చేస్తాడా చేయడమ్మా? చేస్తాడు. హల్లెలూయా. మరి అవన్నిటికీ నువ్వు ఒకరోజు లెక్క ఖచ్చితంగా చెప్పాలి. దేవుని మందిరం విషయంలో సమాజముగా కూడుకుట మానుతూ ఉన్నప్పుడు కూడా నువ్వు దేవునికి లెక్క. ప్రేమ చూపకపోయినా దేవునికి లెక్క, సత్కార్యములు చేయకపోయినా దేవునికి లెక్క చెప్పవలసిందే. దేవుడు ఆ రోజున పెద్ద స్క్రీన్ మీద చూపిస్తాడు మన చరిత్రనంతా. అప్పుడు మనము లేదు అనడానికి మాత్రం అవకాశమో ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఎదుట మనము గొప్పవారుగా కనిపించవచ్చు, పరిశుద్ధులుగా కనిపించవచ్చు, మోసం చేయవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆ రోజు అనేది ఒకటి ఉంది. ఆ దినము సమీపిస్తున్న కొలది ఈ కార్యాలు చేయండి రా, బతుకులు మార్చుకొని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికైనా మారండి, మారండి, మారండి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రతి వారము ప్రతి సమయంలో కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సమయం ఉండుకొని కూడా నీవు మందిరానికి రాకుండా ఆగిపోతున్నావంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావో ఆత్మీయతలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడు. అందుకే సంఘం అంటే ఆయన శరీరం. నేను సపరేటు, నేను ప్రత్యేకం అని నిన్ను వేరుపరచుకోకూడదు. అందరితో కూడా కలిసి సమాధానంగా మాట్లాడి పలకరించి వందనాలు చెప్పుకొని అప్పుడు నువ్వు వెళ్తే నువ్వు చేసిన సహవాసం అనేటువంటిది దేవునికి ఇష్టంగా ఉంటాయి. ఈడ ఆమెనంటానట్లే నన్ను నామకం కూడా చూసేదిలే, తిప్పుకొని పోయేది అంతే. ఎల్లో ఎల్లో ఈ దావలో కొంతమంది, ఆ దావలో ఈ దావలో. ఏంటికి వచ్చింది నువ్వు? వచ్చింది ఏమిటికి? ఏమీ ప్రయోజనం లేదు. పూర్తిగా స్తుతి ఆరాధన ప్రారంభం మొదలుకొని ఆశీర్వాదమయ్యేంత వరకు నీ మందిరంలో ఉండి కూడి వచ్చిన సమస్త పరిశుద్ధులందరికీ కూడా నీవు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ప్రేమ చూపెట్టి సత్కార్యములు చేసి పురిగొలుపుకునేటువంటి పరిస్థితి సంఘమునకు ఉండాలి. హల్లెలూయా. ఇది దేవుడు సంఘానికి పెట్టినటువంటి నియమం. దీనిని మనము తూచా తప్పకుండా పాటించాలి. హల్లెలూయా. కొంతమంది ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, లేకపోతే కొంతమంది మాట్లాడడానికి మొహమాట పడి కొంతమంది మౌనంగా అలా ఉంటే మనం ఏం చేయాలి? వారి దగ్గర పోయి వాళ్ళని ఏం చేయాలా? ఎవరో వచ్చినారు, మనకు సంబంధం ఏముంది, పాస్టర్ చూసుకుంటాడు, ఎల్లో ఎల్లో, నాకే వందనాలు చెప్పరు. ఇంక వాళ్ళని పట్టించుకుంటారా మీరు? వీటికి కూడా ఒకరోజు లెక్క చెప్పండి. లెక్క చెప్పాలా వద్దా? ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు.
సంఘ కాపరికి విష్ చేయాలి, నమస్కారం చేయాలి, వందనాలు చెప్పాలి అనేది మనకి ఇష్టం ఉండదు. పరిశుద్ధులతో మాట్లాడాలి, సహవాసంగా కూడుకోవాలని కూడా ఇష్టం ఉండదు. అందుకే పారిపోతూ అంటారు. పారిపోయే వాళ్ళంతా ఇంతే. నాకు మిగిలేది ఎవరు తెలిసినా గ్రామాల నుండి వచ్చేవాళ్ళు వీటిలో మాత్రం మిగులుతారు. వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు. ప్రశాంతంగా వారు ఎంతసేపు అయినా మాట్లాడతారు. వారి కష్ట సుఖాలన్నీ చెప్పుకుంటారు, మాట్లాడతారు, ప్రార్థన చేసుకుంటారు, క్షేమంగా నిదానంగా పోతారు. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళు, నేనేమైనా కొరడా పట్టుకున్నా నా చేతిలో? మిగతా వాళ్ళకి చల్ 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 అని కొరడా పెట్టుకున్నానా? లేదే. నేను కొరడా పట్టుకున్నట్టు, లేకపోతే కత్తి చేతిలో పట్టుకున్నట్టు, గన్ను చేతిలో పట్టుకున్నట్టు ఏడ కాల్చేస్తాడో, ఏడ కొరడా దెబ్బలు తినాలంటే పరిగెత్తి వెళ్ళిపోతారు. అది మానుకోండి. ఆ బుద్ధులు మానేసుకోవాలి. మన బుద్ధులు మారితేనే మన ఇంట్లో పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా. మన బుద్ధులు ఈడే సరిగా లేకపోతే మన ఇంట్లో పరిస్థితులు మారుతాయమ్మా? మారవు. మారనే మనము తల కిందకేసి గీ కొట్టుకొని ఏమి చేసినా, బుద్ధులు మారకుండా నువ్వు ఏమి చేసినా ఇంట్లో పరిస్థితులు ఏమీ కూడా మారవు. వాక్యం అదే సెలవిస్తుంది. కొందరైతే మానేసుకుంటున్నారు. నాయన నీవు మానుకోవద్దు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా నీవు చేయమని చెప్తోంది. రెండవది ఏమంటున్నాడంటే చూడండి, అదే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనములో ఒక మాట రాయబడుతుంది. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనములో యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతున్నాడు. ఆ వరం ఏమిటి అంటే ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. వరం. దావీదు మహారాజు అడుగుతున్న వరం ఏమిటి? ఆయన ప్రసన్నతను, ఆయన ఆవరణములలో ఉండునట్లుగాను, ఆయనను ధ్యానించడానికి, ఆయన వాక్యమును ధ్యానించడానికి, నిత్యము ఆయన మందిరములో నివసించడానికి ఈ వరం అడుగుతూ ఉన్నాడు. మనల్నే కనుక దేవుడు వచ్చి వరం అడిగితే మనం ఏమడుగుతామో? 1 కేజీ బంగారు ఇచ్చేనైనా, లేకపోతే కొన్ని 100 ఎకరాల భూమిని ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎన్నో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనం ఏం సంపాదించుకోవాలా? దేవుని సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఏం సంపాదించుకోవాలమ్మా? అందరూ చెప్పాలి. ఏం సంపాదించుకోవాలి? దేవుణ్ణి సంపాదించుకుంటే ఈ లోకంలో మనకి ఏమీ లేకపోయినా ఆయన అన్నీ చూసేసుకుంటాడు. హల్లెలూయా. నీకు ఆహారం లేకపోతే ఆయన చూసుకుంటాడు, ఆర్థికం లేకపోతే ఆయన చూసుకుంటాడు, ఏమీ సమస్య వచ్చినా ఆయన చూసుకుంటాడు. నీవు ఆయనను సంపాదించుకోకుండా లోకం వైపు చూచి లోకంలో అన్నీ సంపాదించుకున్నా ఆ రాత్రి ప్రాణం పోయిందనుకో, దేవుడు లేకుండా చచ్చిపోతావు. దేవుడు లేకుండా చచ్చిపోతే యాడికి పోతావు? చెప్పండి, గబగబని చెప్పాలా? దేవుడు లేకుండా చచ్చిపోతే యాడికి పోతాము? చాలా అంత మెత్తగా చెప్తాను. నరకానికి, పరలోకానికి పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. పరలోకానికి పోయేవాళ్ళు ధైర్యం ఉందా మనకి? ఎందుకు వచ్చేది మందిరానికి? ఎక్కడికి పోవాలి మనము? పరలోకానికి పోయేదానికి మందిరానికి రావాలి. ఈ లోకంలో సంపాదించుకునేదానికి కాదు. ఈ లోకంలో సంపాదించిన ఒక రోజున దీన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాల్సిందే. మనకున్న ఇండ్లు, కార్లు, బంగ్లాలు, ఆస్తులు, అంతస్తులు ఏమన్నా వస్తాయి మనతో పాటి? చిన్న గుండు సూదిని కూడా తీసుకోబోయి, రూపాయి 5 పైసలు కూడా తీసుకోపోతామా? కానీ మనిషికి మాత్రం ఆరాటం ఎక్కువ, ఆశ ఎక్కువ. ఆశ కాదు, దురాశ. ఇంకా 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 ఏం చేసుకుంటావురా నాయన? చచ్చిపోతే 6 అడుగులు గొంత, తింటే 3 పూట్ల 3 ముద్దలు, అంతేనా? ఇంకెక్కువ ఏమైనా తింటారా? చచ్చే అడిగి గొర్రె మళ్ళీ లేదు, ఆ దినం అయిపోయా. అందుకే ఏ దినము ఆ దినమే మనకి అదే లాస్ట్ అనుకొని మనం బతకాలా. రేపు ఉంటామో ఉండమో మనకు తెలియదు కదా. తెలుస్తుందమ్మా మనకు? మరి ఉండేది ఈరోజే అన్నప్పుడు ఈరోజు ఇంకా కంప్లీట్ కాల. అట్లాంటప్పుడు ఎందుకు మనిషికి ఇన్ని ఆశలు, దురాశలు, ఈర్ష్యలు, అసూయలు, కక్షలు? దేవుడు అంటే బైబిలే, భక్తిలే, దేవుడు చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకోరు, దేవుని మందిరాన్ని సన్మానించరు, దేవుని మందిరంలో ప్రేమ చూపెట్టరు, సత్కార్యాలు చేయరు, ఏమీ లేదు. ఇవి ఏమీ లేకుండా పుట్టుకమని పోయిందనుకో ప్రాణము, లటుక్కని ఎవడు లాక్కుంటాడో వాడు రెడీగా ఉంటాడు. కమాన్ మై డియర్ అనేసి వాడు వచ్చింది 4 గుంపులకు ఒక లెక్క వచ్చింది, ఒక మనిషి వచ్చినాడు, వాడు సంతోషిస్తాడు. వాడు సంతోషించేటట్లుగా బ్రతకద్దు అని చెప్తుంది వాక్యం. అందుకే కీర్తనలు 27:4 ఏమంటుందంటే ఒక వరం అడుగుతున్నాడు. ఆ వరం ఏమిటినంటే ఆయన ప్రసన్నతను
చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. ఆయన ఆలయంలో ధ్యానించాలి. మనం అనుకుంటాం, నేను నా ఇంట్లో బాగా బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, మంచిదే, తప్పేం కాదు, పొరపాటు కాదు. కానీ సహవాసం అనేటువంటిది నీకు రావాలి. సమస్త పరిశుద్ధులతో సహవాసం నీకు ఉండాలంటే ఆయన ఆలయములో నీవు దేవుని వాక్యాన్ని ఏం చేయమంటున్నాడు? ధ్యానించు. నీ ఇంట్లో చేసుకునేది వేరే, నువ్వు దేవుని ఆలయంలోనికి వచ్చి ధ్యానం చేసేది వేరే. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి, మందిరంలోకి వచ్చి దేవుని వాక్యముని ధ్యానం చేయమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దావీదు లాంటి మహారాజు ఆయన కోరుకుంటున్నటువంటిది, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము ఆశీర్వదించబడునుగా కానీ చెప్పాడే కానీ నీవు సెలవిస్తే నాకు ఒక 1000 టన్నుల బంగారం ఇయ్యి, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని కోరుకోలేదు. కోరుకున్నాడమ్మా? దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు కానీ వేరే ఏమీ ఆశించలే. అందుకే దేవుడు ఆశించినటువంటి ఆ స్థితిలో నుండి ఆశ లేనటువంటి వాడిగా చూచి ఆయనను ఉన్నతమైన స్థితిలోని తీసుకొని పెట్టాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాము? ఎప్పుడు చూసినా ఆశే, తూర్పు చూసినా ఆశే, వెనకాల చూసినా, ముందు పక్కలో చూసినా ఆశే. పక్కోడు ఎదిగిపోతుంటే మనకు ఒకటే దురాశ, వాడు ఎదిగిపోతున్నాడు నేను ఎదగలేదే, ఈర్ష్య, అసూయ, ఇవి వచ్చేస్తాయి. ఇవన్నీ మనకు ఉండకూడదు. వాక్యం అదే సెలవిస్తాను. నువ్వు కోరుకునే వరం ఏమైనా ఉంది అంటే ఆయన ఆలయములో ధ్యానించే విషయములో ఆ వరం నాకు ఈ స్వామి, నిత్యము నేను నీ మందిరములో చిరకాలము నివసించాలి అనేటువంటి వరాన్ని నీవు కోరుకో. అది నీకు ఆశీర్వాదకరం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 18, 19లో ఏముంది? దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే సమస్త పరిశుద్ధులతో కూడా కలిసి ఆయన ప్రేమ ఎటువంటిది అనే వాక్యం అక్కడ కనిపిస్తుంది. ఆయన ప్రేమ దాని పొడవు, వెడల్పు, లోతు ఎంతో గ్రహించటానికి అనేటువంటి మాటలు మనం అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మొట్టమొదట ఎక్కువగా మనము దేవుని మందిరములో గడపడం నేర్చుకోవాలి. రెండవది ఆయన ఆలయంలో మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి అని వాక్యం సెలవిస్తారు. మూడవది ఏమో వాక్యం ఉందంటే ఏమిటంటే ఆయన మందిరములో ప్రార్థన చెయ్యాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వస్తే అక్కడ మనకి ఎవరు కనిపిస్తారు? వారి తల్లి గారి పేరుమా హన్న. ప్రార్థన చేస్తుంది. ఎక్కడ చేస్తుందిమా? దేవాలయములో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసి 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 ఎవరిని పొందుకుంది? సమూయేలును పొందుకుంది. ఆయన ఏమైపోయాడు? ఒక గొప్ప ప్రవక్త అయిపోయి ఆయన గూర్చి అంతా కూడా ప్రబలమయ్యాది. ఫలానా ప్రవక్త. ఈరోజు నువ్వు దేవుని మందిరములో కూడి నువ్వు ప్రార్థన చేస్తే, సహవాసంగా కూడి నువ్వు ప్రార్థన చేస్తే, ఆ దేవుని మందిరములో చేసేటువంటి ప్రార్థనను బట్టి నీ జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా. యెహోషువపాతు కూడా దేవుని మందిరంలో ప్రార్థన చేశాడు, అఖండ విజయం పొందాడు. ఆసాపు దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేశాడు, సమాధానాన్ని పొందుకొని వెళ్ళాడు. చూచాడు ఇతర మనుషులందరినీ కూడా, అందరూ పాపం చేస్తున్నారు, బాగానే ఉన్నారు, నేను కూడా చేతులు కడిగేసుకుంటాను, నాకు అవసరం లేదు, నేను ఈ పాపం చేసే వాళ్ళతో కూడా పాపం చేసేస్తాను అని అనుకుని దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడాడు. ఆయన లేని సమాధానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చి పంపాడు ఆసాపుకి. హల్లెలూయా. 73వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అంటే దేవుని యొక్క మందిరములో మనం ఏం చేసి బిడ్డలుగా ఉండాలా? ఏం చేయాలమ్మా? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఒకటోది ఏమని చెప్పాను? ఎక్కువ సార్లు దేవుని యొక్క మందిరములో మనము కూడుకోవాలి. రెండవది ఆయన ఆలయములో మనము నివసించేటువంటి వారముగా ఉండాలి. మూడవది దేవుని యొక్క మందిరములో మనం ఏం చేయాలా? ప్రార్థనలు చేసే వ్యక్తులుగా ఉండి దేవుని యొద్ద నుండి సమాధానమును, విజయవంతమైన జీవితాలను మన ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలను చేసేటువంటి విధంగా మనము ప్రార్థించే ప్రార్థనా పరులుగా దేవుని యొక్క మందిరములో మనము స్థిరముగా నాటబడాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆలయములో, దేవుని మందిరములో మనం ఏం చేయాలి? మూడవది ఏం చేయాలా? ప్రార్థనలు చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలంటే నువ్వు దేవుని మందిరానికి హల్లెలూయా అవకాశం ఉంది. ప్రాణం ఇచ్చినాడు, కాళ్ళు చేతులు బాగున్నాయి, నోరు బాగుంది, అన్నీ బాగున్నాయి. మందిరానికి మాత్రం రాము, మందిరంలో వచ్చి ప్రార్థనలు చేయము, మందిరంలో దేవునితో సహవాసం చేయము, పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయము. ఎందుకంటే మనకు వాళ్ళన్నా, దేవుడన్నా, మందిరమన్నా ఏమి లేదు, ఇష్టము లేదు. హల్లెలూయా. మనకు తగినటువంటిది ఏదైనా ఉంటే మన రేంజ్, మన లెవెల్ మందిరాలు చూసుకొని పెద్ద పెద్ద సోఫాలు, కుర్చీలు వేసుంటారు చూసినావా, అట్లా వాటికి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఉన్న భక్తి కూడా ఏమైపోతుందమ్మా? పోతుంది. ఈడైతే మోకాళ్ళు వేస్తావు, కన్నీరు గారుస్తావు, 2 చేతులు ఎత్తావు, ప్రార్థన చేస్తావు, అన్నీ చేస్తావు.
నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె ఉండునుగాక అని ప్రార్థన చేసినాడు. చేసినాడా లేదా? ఇంకేం మాట అన్నాడు? ఆ ప్రార్థన ఎలా ఉండాలని? ధూపం వలె, ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను ఉండునుగాక అని దావీదు గారు కీర్తనకారుడు రాస్తున్నాడు. ఈ అనుభవాలన్నీ ఎక్కడుంటాయి? అపోస్తుల బోధ ఉన్న సంఘములో ఉంటాయి. హల్లెలూయా. మంచి ఫర్నిచరు, ఏసీలు ఉన్న సంఘాల్లో ఇవే ఉండవు. ఆడివి మోకాలు వేస్తావా? చేతులు ఎత్తి ప్రార్థన చేస్తావా? ఏమీ లే. దట్టంగా పోయి కూర్చొని ఫ్యాన్ ఆడుందో ఏసీ ఆడుందో కూర్చొని చూసుకొని కొద్దిసేపు నిద్రపోయేసి వాళ్ళు ఆమె అన్నప్పుడు సౌండ్ విని అప్పుడు లేచి దులుపుకొని వస్తూ ఉంటావు. ఏమైనా ప్రయోజనము? ఏమీ లేదే, ఏమీ లేదు. ఆ దినము సమీపించుచున్న కొలది, మీరు చూచుచున్న కొలది మరి ఎక్కువగా మీరు చేయమని చెప్తున్నాడు. ఎక్కువగా చేయటం మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తక్కువగా చెయ్యి. వద్దు ఎక్కువసేపు వద్దు, తక్కువ, ఇంకా 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 తగ్గించు. వాక్యం ఎంతసేపు అవసరం లే, ప్రార్థన ఇంతమంది అవసరం లే, ఇంతమంది చేయాల్సిన అవసరం లే, ఇంత పెద్ద ప్రార్థనలు అవసరం లే, ఇట్లా తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మరి ఎక్కువగా చేయమన్నటువంటి మాటకు మనము కట్టుబడి ఉండాలా, దాన్ని తిరస్కరించి పక్కన పెట్టాలా. ఆ దినము సమీపించుచు ఉన్నది మీరు కొలది మీరు చూచి మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ఎక్కువగా సహవాసములో ఉండాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవునితో గడపాలి, ఎక్కువగా సమయాన్ని దేవునికే ఇవ్వాలి. ఇవి చెయ్యండి అని వాక్యము నొక్కి వక్కానించి చెప్తా ఉంది. హల్లెలూయా. మరి మనం దాన్ని చేస్తున్నామా? లేదు అన్నప్పుడు సరి చేసుకోవడం మన బాధ్యత కాదా? చెప్పాలి, బాధ్యత కాదా? మరి బాధ్యత లేకుండా ఉండే వాళ్ళు ఏమంటాం మనము? నువ్వెవడో నాకు తెలియదు, నువ్వు ఒక్క మాట చాలు అంతే. ఆయన మళ్ళీ తిట్టాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన తీర్పు ఒకటి తీర్చినాడంటే ఇంకా నలిగిపోవాల్సిందే. ఆ బండ మీద పడిన వాడు ముక్కలైపోతాడని వాక్యం సెలవిస్తారు. నలిచేస్తుంది అని చెప్తుంది వాక్యం. అంత పవర్ఫుల్ అయినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకొని ఆ దేవునితోనే చెలగాట మాడితే ఎట్లా ఉంటుంది మనకు? ముక్కలు అయిపోవాలన్నా వద్దా? ముక్కలు అయిపోతారా? ముక్కలు అయిపోతామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని కాకూడదనేవాళ్ళు. మీరు దేనికి చేతులెత్తలే, దేవుడే మిమ్మల్ని చూసుకున్నారు కాక. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిది ఏమి వాక్యంలో ధ్యానం చేస్తున్నాం? మందిరములో ఎక్కువ సార్లు, ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. చెప్పండి, మందిరములో ఎక్కువ సార్లు కూడుకోవాలి. రెండవది ఏం చెప్పినా? ఆయన ఆలయంలో నివసించేవారుగా మనం ఉండాలి. మూడవది ఆయన మందిరంలో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. నాలుగవది ఏమన్నాడంటే ఆ యొక్క మందిరమును మనం ఏం చేయాలంటే ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనకు మందిరాన్ని ఇచ్చినాడు. ఆ దేవుడు ఇచ్చిన మందిరాన్ని మనం ఏం చేయాలమ్మా? మందిరాన్ని ఏం చేయాలా? ఇట్లా వచ్చి గోడకు ముద్దు అని పెట్టేసి వెళ్ళిపోయేదా ప్రేమించడం అంటే? మందిరానికి ఒక ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే సరిపోద్దా? లేకపోతే బయట నుంచి ఇట్లా సిలువు గుర్తు వేసుకొని అట్లనే వెళ్ళిపోతే సరిపోద్దా? ఎట్లా ప్రేమించాలా చెప్పండి? ఒకటి, ఇంకేం చేయాలా? నువ్వు నిజంగా ఇది నా మందిరము, నాది అని అనుకుంటే నీ ఇంట్లో వాళ్ళని నువ్వు ఎట్లా ప్రేమిస్తావో అట్లనే దానికంటే ఎక్కువగా దేవుని మందిరంలో నీవు పని చేయి. నువ్వు పరిచర్య చేయి. మొట్టమొదటి నువ్వు దేవుని ప్రేమిస్తే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కడైనా మీటింగులు, సభలు జరుగుతున్నట్టే నీ వంతుగా నువ్వు ముందుకు రా. సంఘం కోసం ప్రయాసపడు. సంఘం కట్టబడుతుందంటే నీ ధనాన్ని వెచ్చించు. ఇవన్నీ చేయి. అవి చేస్తేనే నువ్వు దేవుని యొక్క మందిరాన్ని ఏం చేసినట్లు? ప్రేమించినట్టు. పట్టినట్టుగా వెళ్ళిపోయామనుకోండి, మరలా మనం గోకల్లా గోకి గోడను గోకితే ఏమొస్తుందమ్మా? సొన్నం పొడికి రాలుతుంది. అట్లా రాల్చినట్టు రాలుస్తారు. ఇది న్యాయమా దేవుని దృష్టికి? గోడను గోకితే సొన్నం పొడి రాలినట్టుగా రాల్చే రకాలుగా ఉండకూడదు. నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే చాలా చాలా మంచిగా ప్రేమించు. కయ్యూని హేబేలును దృష్టిలో పెట్టుకో. వారిలో ఒకరి ప్రేమ దేవుడు మెచ్చుకున్నాడు. ఒకరి ప్రేమను దేవుడు, ఒక అర్పణను, ఒక వ్యక్తినే దేవుడు అంగీకరించినాడు. ఒకరిని తృణీకరించేశాడు. తృణీకరించేటువంటి విధంగా మనం ఉండకూడదు. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే నువ్వు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. దావీదు యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన మందిరాన్ని ప్రేమించినప్పుడు
యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని వాక్యం సెలవిస్తారు. 92:13. దేవుని మందిరంలో నాటబడిన వారై. నాటబడటం అంటే అది కదులుతుంది అటు ఇటు. ఒక చోట ఒక చెట్టు ఉందనుకోండి, అది ఈ గంట సేపు ఈడ, ఇంకో గంట సేపు మన ఇంటి వెనకాల, ఇంకో గంట సేపు మన ఇంటి ముందరకి, ఇంకో గంట సేపు ఆ రోడ్లకి అట్టపోతుంది చెట్టు. వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ? కీర్తనలు 92:13లో దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించేవారు ఎలాగుంటారు? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. నువ్వు దేవుని యొక్క మందిరంలో వర్ధిల్లే అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే నీవు నాటబడినటువంటి స్థితిలో నీవు ఉండాలి. నాటబడినటువంటి ఒక చెట్టు ఎలాగైతే స్థిరత్వం కలిగి ఉంటుందో ఆ స్థిరత్వము నీకు నీ కుటుంబానికి ఖచ్చితంగా ఉండాల్సిందే. హల్లెలూయా. ఇటు అటు ఊగేటువంటి పరిస్థితి నీకు ఉండనే అర్థమవుతుందా నా మాటలు మీకు? నాటబడిన వారంటే మందిరములో, దేవుడు నీకు ఇచ్చిన మందిరంలోనే, ఇక్కడనే నీవు నీ ఇంటి వారందరూ కూడా ఏమవ్వాలా? నాటబడాలి. నాటబడిన వ్యక్తికి కుటుంబముగా నీవు నిలబడాలి. అప్పుడు దేవుని యొక్క మందిరంలో నీవేమవుతావు? వర్ధిల్లుదువు. హల్లెలూయా. నేను చెప్పే మాట వాక్యం చెప్తుందా? నీవు అభివృద్ధి చెందాలన్నా, వర్ధిల్లాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. కానీ ఇటు అటు మార్చుకుంటూ, సంఘాలు మార్చుకుంటూ, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల్లో ఉన్నట్టుగా ఉంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ యొక్క నాటబడిన వారైతే దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు అని చెప్తుంది. దానికి భిన్నమైన బ్రతుకులోకి వెళ్ళిపోతాం. మా వాడు మంచి వ్యవసాయం చేస్తాడు. ఒక చోట పైరు నాటినా, ఒక చెట్టు నాటినా ఒకసారి నాటుతాడు. అవునా చిన్న? దాని పేరుకి ఈ నేల బాగాలేదులే, ఈ నీళ్ళు సరిగా పారలేదు అనేసి ఇంకో చోట నాటుతామా? దానికి నీళ్లు కడతాము. కానీ దాని పేరుకి ఇంకో చోట ఈ కైలో కాదు ఇంకో కైలో, ఆ కైలో కాదు ఇంకో కైలో నాటే ప్రసక్తే లే. హల్లెలూయా. అది ఆడుంటేనే అది మొక్క ఏమవుతుంది? ఎదుగుతుంది, ఫలిస్తుంది, ఫలాలు వస్తాయి. వ్యవసాయకుడు చేసేటువంటి వ్యవసాయదారునికి ఏమిస్తుంది? ఫలం ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే నాటబడినటువంటి స్థితి నీకు ఉండాలి. నువ్వు సంఘాన్ని ప్రేమించు, ఉత్తిత్తి ప్రేమను ప్రేమించొద్దు. సంఘం గోడలు వచ్చి ముద్దు పెట్టుకొని పోవద్దు. గోడలు ఏమైనా చెప్తాయా? ముద్దు పెట్టుకున్న బలి ప్రేమించినారు అబ్బాయిలు నన్ను అనేసి. లేదు. ప్రేమించడం అంటే క్రియారూపకంగా మనం చేయాలి. సంఘాన్ని ప్రేమించడం అంటే ఆ విధంగా నాటబడిన, ఎంతమంది పెరిగినా లాగినా ఎన్నో ఆశలు చూపిస్తారు. ఒక్కసారి మా మందిరానికి రా, ఈరోజు భోజనాలు ఉన్నాయిరా, లేకపోతే ఈరోజు పెద్ద స్పెషల్ ప్రోగ్రాం ఉందిరా అని ఏం చేస్తారు? ఇంకో సంఘంలో ఉండే వాళ్ళు వీళ్ళని ఇన్వైట్ చేసేది. ఊర్లో ఉండే వాళ్ళని ఇన్వైట్ చేయరు. వీళ్ళు ఎవరిని? అన్యులుగా బ్రతుకుతుంటారు చూసిన వాళ్ళని ఇన్వైట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు తంతారు. పిలుస్తానట్లు వచ్చేది ఎవరు? తిండికి ఆశపడే వాళ్ళు పోతారు. ఎవరు ఇల్లు? ఎవరు మా తిండికి ఆశపడిపోయేదే? తిండిపోతులు. హల్లెలూయా. ఒకసారి ఒక ఛాన్స్ రా, ఇట్లా రా, చూసుకోదురా మా సంఘం ఎట్లుంది అనుకో. ఏమోలే, మంచి భోజనాలు ఏర్పాటు చేసినాం, బిర్యానీ అన్నామంటే ఆయనకు పరుగో అంతే. ఆడికి వీనాడు వాడు ఏం చేస్తాడు? కొక్కి వేసుకుంటాడు, గాలం వేసుకుంటాడు. ఇంక అంతే, సచ్చేవాడు. ఇక అటు రాలేడు పోలేడు, అటు రాలేడు వాడు ఇంకా ఫోన్లు చేస్తూనే ఉంటాడు. రా అక్క, రా అన్న, రా తమ్ముడు, రా చెల్లి, ఈ మాటలకు పడిపోతారు. ఇట్లాంటి మాటలు చెప్తుంటే ఒక వాక్యం గుర్తొస్తుంది. మన ఏం చెప్పినారు? మా వాక్యము వాక్చాతుర్యము వలన కానీ, జ్ఞానాతిశయమును బట్టి కానీ మీరు మనుషుల జ్ఞానము చొప్పున నడువక అని వాక్యంలో ఉంది. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం, వాటిని బట్టి నేను మీకు ఎప్పుడు కూడా ప్రకటించలేదని అపోస్తుడైన పౌలు గారు మాట్లాడతారు. ఈ రోజున దైవ సేవకులంతా చేసే పని ఏమంటే వాక్చాతుర్యం చూపిస్తారు. వారికి ఉన్న జ్ఞానాన్ని ప్రదర్శించి దాన్ని బట్టి విశ్వాసులందరినీ ఏం చేసుకుంటారు? ఎత్తి వాళ్ళ బొట్లకి వేసుకొని, మా సంఘంలో ఎంతమంది ఉన్నారబ్బా, నువ్వు మందను చక్కగా మేపేటువంటి చోటలో, నీడున్న చోటలో, పచ్చిక ఉన్న చోటను విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్తే ఎడారిలోకి పోయినట్టే. ఎడారిలో గడ్డి లేదు, ఆహారం లేదు, ఏమీ లే, నీళ్ళు లే, ఏమీ లే, చచ్చిపోయేటువంటి స్థితిలోకి వెళ్తున్నారు చాలామంది. కోరుకొని మరీ వెళ్ళిపోతున్నారు. అది వద్దు అని దేవుడు చెప్తాడు. అందుకే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక మీరు సంఘములో ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా మీరు ప్రేమ చూపటానికి, సత్కార్యములు చేయటానికి ఒకరినొకరు పురుగొలుపుకుంటున్నాను. ఇది మీకు ఉండాల్సినటువంటి సహవాసం. ఈ సహవాసము ఎక్కువ సార్లుగా మీరు చెయ్యండి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ హెచ్చరికలు అనేటువంటివి మనకే
హల్లెలూయా. ఐదవది, దేవుని యొక్క మందిరానికి మనము ఇచ్చేవారుగా ఉండాలి. మొదటిది ఏముంది? సమాజముగా కూడటం మానక ఎక్కువసార్లు దేవుని మందిరానికి రావాలి. రెండవది, ఆయన ఆలయంలో నివాసము. మూడవది, ఆయన మందిరంలో ప్రార్థన. నాలుగవది, ఆ మందిరాన్ని ప్రేమించాలి. ఐదవది, దేవుని యొక్క మందిరమునకు ఇచ్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. వాక్యములో గమనిస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29:3లో దావీదు మహారాజు చేసినటువంటి కార్యం ఏమిటంటే, దేవుని యొక్క మందిర నిర్మాణము నిమిత్తము ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, ఆయన చెప్తున్న మాట, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. దేని చేతమా? మక్కువ అంటే ఎక్కువ ప్రేమ. హల్లెలూయా. మనకి ఎవరి మీద ఉంటుంది ప్రేమ? ఒకటి, లోకం మీద. కరెక్ట్. హల్లెలూయా. రెండవది ధనం మీద, మళ్ళా బిడ్డల మీద. ఒక్కొక్కరి మీద ప్రేమ ఉంటుంది. లేదని నేను చెప్పడం లేదు, మంచిది. కానీ దావీదు ఏమంటున్నట్టే, దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆయన ఏం చేశాడో నీ కింద వ్రాయబడుతుందంటే, ఆ వాక్యాన్ని అలా చదువుకుంటూ వస్తే, ఓఫీరు 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని. బంగారాన్ని వెండిని దేంతో కొలుస్తున్నారమ్మా? మణుగులతో కొలుస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజున మన ముక్కు మీద 1 గ్రాము రావాలంటే దాన్ని చూసి తెగ మురిసిపోతాడు. హల్లెలూయా. ఆ రోజు దావీదుకు దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 పుటము వేయబడినటువంటి వెండిని దేవుని మందిర నిర్మాణము కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సామర్థ్యత, ఆ ప్రేమ, ఆ మనసు దావీదుకు ఉంది. ఈ రోజున అటువంటి ప్రేమ, దేవునికి ఇచ్చేటువంటి గుణం ఎంతమంది ఉంది మీలో? దావీదు దేవుని మందిరం మీద ఏముంది? ఆయనకు మక్కువ. అలాగే దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అలాగే మన సంఘంలో ఉన్న బిడ్డలు కూడా మందిరం విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో మక్కువ చూపెట్టాలి. బలవంతంగా మనం ఇవ్వకూడదు. ఆ రోజు ఉన్న ప్రజల పరిస్థితి కూడా అలాగే చెప్పాడు. నేను ఇలాగ ఇచ్చాను, ఈ ప్రజలు కూడా నాకు కలిగి ఉన్నటువంటి విధంగానే ఆలోచన చెప్పునే, ఆశ చెప్పునే, మక్కువ చేతనే వీరు కూడా దేవుని మందిరానికి సహకరించినటువంటి వారు అని చెప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఈ విషయాలన్నింటిలో కూడా చాలా చాలా జాగ్రత్తగా మనము వ్యవహరించేటువంటి వారంగా మనం ఉండాలి. అంతేకాదు, కానీ చివరిది ఒకటి చెప్తాను చూడండి. కీర్తనలు 84:5లో ఏముంది? దేవుని మందిరములో నివసించువారు ధన్యులు అని వాక్యం సెలవిస్తారు. దేవుని మందిరంలో మనం ఏం చేసేవారు ఉండాలా? ఎప్పుడు కూడా నివసించడానికి ఇష్టపడాలి. అంటే వీటన్నిటి సారాంశం కూడా మనకి ఎక్కడ తీసుకొస్తుంది అంటే, సహవాసం, దేవునితో సహవాసం చేయడానికి తీసుకొని వస్తూ ఉంది. దేవుని మందిరంలో నివసిస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. చదవండి ఆ వాక్యము. నీ మందిరములో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నేనేం చేస్తారు? స్తుతించెదరు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 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 నెంబర్ 1 ఏం చెప్పామ్మా? మందిరంలో ఎక్కువ సార్లుగా కూడుకోవాలి. రెండవది, మందిరములో ధ్యానించాలి. మూడవది, మందిరములో ప్రార్థించాలి. నాలుగవది, మందిరాన్ని ప్రేమించాలి. ఐదవది, మందిరానికి ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, ఇవ్వాలి. ఆరవది, దేవుని యొక్క మందిరములో సమస్త పరిశుద్ధులతో కూడా కలిసి మనం ఏం చేయాలి? నివాసము చేయాలి. హల్లెలూయా. అప్పుడు మనము ధన్యులము. ఈ కార్యాలన్నీ కూడా చేస్తే, ఈ కార్యాలు ఎవరిలో అయితే ఉంటాయో మాకేంటి లాభం అని అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం తీయండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చదవండి. ప్రకటన 11:1. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. హల్లెలూయా. 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 ఎక్కడ లెక్క పెట్టమంటున్నాడమ్మా? దేవుని యొక్క ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఈ లెక్కలోకి వచ్చేవాళ్ళు ఎవరు? ఈ 6 కార్యాలు చేసేటువంటి వారందరూ కూడా దేవుని మందిరంలో ఏం చేస్తూ ఉంటారు?
పూజిస్తూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, మహిమపరుస్తూ ఉంటారు. అప్పుడు ఇట్లాంటి పరిస్థితి ఒక విశ్వాసిలో ఉంటే ఆ విశ్వాసి దేవునికి ఏమైపోతాడు? ఆలయమైపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఆలయం అయిపోవాలంటే ఈ కార్యాలన్నీ నీ జీవితంలో ఉండాలి. ఈ కార్యాలు నువ్వు చేసే కుటుంబముగా, సంఘముగా ఉంటే నీవైనా, నీ కుటుంబమైనా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దేవునికి ఏమైపోతారు? ఆలయముగా మార్చబడతారు. ఆలయముగా మార్చబడినటువంటి వారిని దేవుడు లెక్కించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది అన్నటువంటి గుంపులో మనమందరము కూడా చేర్చబడిపోవాలి. హల్లెలూయా. చేర్చబడాలి వద్దామా? చేర్చబడాలి. అందుకే ఆయన లెక్క వేసుకోమంటున్నాడు. ప్రతి దానికి ఒక కొలత చెప్తున్నాడు దేవుడు. నా మందిరములో, దేవుని ఆలయములో పూజించుతున్నటువంటి వారిని నువ్వేం చేయమంటున్నాడు? లెక్క పెట్టుము. ఒకవేళ 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, ఆ 1,00,000లో ఎవరు ఉండాలా? భర్త రాకపోయినా, భార్య రాకపోయినా, పిల్లలు రాకపోయినా, తల్లిదండ్రులు రాకపోయినా, ఎవరో ఒకరు మిస్ అయినా ఆ ఏలిన ఆత్మకి ఏముండదాడా? నరకంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నా. కానీ దేవుడు ఆలోచన ఇస్తాడో ఇడో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా లెక్క మాత్రము నీకు ఇచ్చిన కుటుంబం ఎక్కడ ఉంది అని అడుగుతాడా లేదా? అడుగుతాడు. భార్య వెళ్తే భర్త గురించి అడుగుతాడు, భర్త వెళ్తే భార్యను అడుగుతాడు, తల్లిదండ్రులు వెళ్తే బిడ్డలను అడుగుతాడు, బిడ్డలు వెళ్తే తల్లిదండ్రులు అడుగుతాడు. వేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఒకే క్వశ్చన్ అంతే. ఇంకా కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఆడ కనిపిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. నేను పరమును విడిచి భూమి మీదకి వెళ్ళి ప్రాణం పెట్టి రక్తం కార్చి సంపాదించిన సొత్తంతా కూడా ఎట్టుకొచ్చేసింది, నా దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. నా సొత్తు నా దగ్గరికి వచ్చిందంటే దేవునికి సంతోషమా, దుఃఖమా? మనం ఏదైనా పోగొట్టుకున్న దాన్ని, లేదా మనం డబ్బు పెట్టి కొన్నదాన్ని మన దగ్గర ఉంటే మనకు సంతోషమా, దుఃఖమా? అది పోగొట్టుపోతేనే మనకు దుఃఖం. అది మన ఎద్దుకు రాకపోతేనే దుఃఖం. మనల్ని తిరస్కరిస్తేనే దుఃఖం. మన బిడ్డలు మనం తిరస్కరిస్తే దుఃఖం. మరి దేవుడు కూడా అలాగే దుఃఖపడతాడు. ప్రాణం పెట్టి సంపాదించుకున్న సొత్తు కూడా ఆయనకు వ్యతిరేకంగా మారితే, ఆయన మాటలకు అవిధేయత చూపెడితే దేవుడు ఒక రోజున దుఃఖిస్తాడు. లేదు, నా సొత్తు నా దగ్గరికి వచ్చిందని దేవుడిని సంతోషపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఏమి? సమాజముగా. మీరు కరెక్ట్గా చెప్పాలా. సమాజముగా. ఆ పాయింట్ అండర్లైన్ చేసుకొని చెప్పాలా. ఎన్నిసార్లు? సంవత్సరానికి కాదు, వారానికి. హల్లెలూయా. వారానికి ఎక్కువ సార్లు, ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు దేవుని మందిరంలో గడుపుకోవాలి. అది వాక్యంలో ఉంది, నేను చెప్పట్లే. నేను చెప్పి మీ చెవులు పోయినాయి, నా నోరు పోయిందో నాకు తెలియదు, కానీ మీరు నా మాట వినలే. ఇప్పుడు వాక్యం ద్వారా చెప్తున్నా. మానుకొనుచున్నట్టుగా కొందరు మీరు మానక సమాజముగా కూడే విషయంలో ప్రభువు దినము వచ్చుట చూచి మరి ఎక్కువగా మీరు ఆ విషయాల్లో ఒకరినొకరు పురుగొలుపుకోండి, ప్రేమ చూపెట్టండి, సత్కార్యాలు చెయ్యండి అని చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ సార్లు వస్తే ఎక్కువ బలము వస్తుంది. రోజుకు 3 పూటలు తింటే శరీరానికి బలం వస్తుంది. ఒక పూట తింటే నీరసం వస్తుంది. వారానికి ఒకసారి వస్తే నీరసంగానే ఉంటావు. 3 సార్లు 4 సార్లు వస్తే ఆత్మీయతలో ఏం పొందుకుంటావు? బలాన్ని పొందుకుంటావు. చిన్న చిన్న సింపుల్ లాజిక్లు ఇవన్నీ. ఆదివారం ఒక రోజు వస్తావు, వారం అంతా ఏడ తిరిగింటావో ఏడబడి ఉంటావో ఎవరికీ తెలియదు. మధ్యలో వచ్చేట కలుస్తూ ఉంటే ఆ వాక్యము హెచ్చరికల ద్వారా ఏమవుతూ ఉంటావు? మరలా సరిచేయబడుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. ఆ విధంగా మన జీవితాలను బలపరుచుకో. రెండవది ఏమని చెప్పాడు? మందిరములో ధ్యానించాలి, మందిరములో ప్రార్థించాలి, మందిరమును ప్రేమించాలి, మందిరానికి ఇవ్వాలి, మందిరములో నివసించాలి. ఈ 6 గుణాలు ఉంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా దేవుడు చెప్పిన మాట, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము అని చెప్పాడు. హల్లెలూయా. మందిరానికే రాకుండా ఆబ్సెంట్ అయ్యే వాళ్ళని లెక్క పెట్టమని చెప్పలే. మందిరంలో లేకుండా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా, ఆన్లైన్లో చూసుకుంటా, లేకపోతే ఇంకోటి చేసుకుంటా, తెల్లారి నుంచి రాత్రి వరకు నాకు ఇదే పని, నాకు వేరే పని లేదు, వాళ్ళని గురించి దేవుడు మాట్లాడా? మీరు నోరు తెరిచి చెప్తే బాగుంటుంది. మాట్లాడినాడా లేదా? ఎవరిని గురించి లెక్క పెట్టమంటున్నాడు?
ఆయన ఆలయములో పూజించుచు ఉన్న వారిని లెక్క పెట్టుము అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనము దేవుని మందిరంలో కూడుకోవాలా వద్దా? కూడుకుంటే మనము లెక్కలోనికి వెళ్తాము. హల్లెలూయా. లెక్కలో చేర్చబడాలి. ఆ లెక్కలో చేర్చబడాలంటే నీ లెక్క ఇక్కడ కనపడాలి. ఎక్కడ ఉండాలి నువ్వు? మందిరంలో. ఒకటి కాదు, వారానికి ఆదివారం కాదు, ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోతే ఏమీ ప్రయోజనం లేదు. మరి ఎక్కువ సార్లు మనము దేవునితో గడపటం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆ కృప దేవుడు మనందరి కుటుంబములకు అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మీ విత్తబడినటువంటి వాక్యం ప్రతి ఒక్కొక్కరి జీవితంలో కూడా పనిచేయుటకు సహాయం చేయండి నాయన. మంచి నేలను విత్తబడిన విత్తనం వలె 30 దంతులు 60 దంతులు 100 ఫలించినట్లుగా ఈ వాక్యం ఫలించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఫలభరితంగా మారాలి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా ఎవరు కూడా విడిచిపెట్టకుండా, నిర్లక్ష్యము చూపెట్టకుండా దేవా ఈ వాక్యానికి కట్టుబడి జీవించినట్లుగా మీరు కృప చూపెట్టండి. సహాయం దయచేయండి నాయన. అపవాదైన సాతుని ప్రభావం నుండి పూర్తిగా విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మనుషుల జ్ఞానము నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి. మిమ్మల్ని ఆధారం చేసుకొని బ్రతుకున్నట్లుగా మీరే ముందుండి ప్రభా బిడ్డలందరికీ కూడా నాయన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్కరిని కూడా మీరు నడిపిస్తూ వారిని ఆత్మీయ జీవితంలో కట్టుతున్న తండ్రి ప్రభా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడేయుడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.